నిలబడా కొద్దిగా సార్ ఏమన్నా కొంచెం దూరం బీసీల ఐక్యత 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 జై బీసీ 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 బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి ఐక్యత ఐక్యత బీసీల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి బీసీల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి బీసీల ఐక్యత బీసీల ఐక్యత కొంచెం బీసీ బీసీల ఐక్యత బీసీల నాయకత్వం బీసీల నాయకత్వం వర్ధిల్లాలి 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 బీసీ రక్షణ చట్టం వెంటనే బీసీ రక్షణ చట్టం వెంటనే బీసీ కులగణన వెంటనే బీసీ కులగణన వెంటనే బీసీ కులగణన వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత. నా పేరు సంకారపు కేసరి. నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని, బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు మేము కలెక్టర్ గారికి మా విన్నపాలు తెలుపుకుంటూ మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా బీసీల సంరక్షణ చట్టం అనేది అమలు చేయాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నామని. ఎందుకంటే బీసీలు అన్ని విధాలా వెనకబడి ఉన్నాము. ఆర్థికంగా, సామాజికంగా, చదువు పరంగా, ముఖ్యంగా రాజకీయంగా వెనకబడినందువల్ల మా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మా మహిళా మా పిల్లల్ని, మా బాలికల్ని రేపులకు గురవుతున్నారు, అఘాయిత్యాలకు గురవుతున్నారు. వాళ్ళకి రక్షణే లేదు, వాళ్ళని రక్షించే వాళ్ళే లేరు. కాబట్టి మాకంటూ ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టాన్ని ఏర్పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో దామాస్ ప్రకారము మేమెంతమంది ఉన్నామో
మాకు అంతే రిజర్వేషన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మాకు ఏదో అరాకొర ఇచ్చి మీకు బీసీలకు ఇచ్చాము కదా ఇంకేమంటున్నారు, అట్లా కాదు. జనాభాలో 60% పైబడి ఉన్నాం మేము. కాబట్టి మాకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ కూడా అదే పద్ధతిలో దామాసుగా మేము ఎంతమంది ఉంటే అంత రేషియోలో మాకు చట్టాన్ని ఏర్పరచాలని వేడుకుంటున్నాము. మరియు ఆర్థిక వనరులు కూడా మా జీవన విధానాలు మెరుగుపరచడానికి, ఆర్థిక వనరులు ఆ జీవన విధానం మెరుగయ్యేదానికి మరియు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుండేదానికి ఆర్థిక వనరులు కల్పించాలి. కానీ అరాకొర మా వాళ్ళకు ఏవో కొన్ని స్కీములు ఇచ్చి ఇంకేం మీకు ఇచ్చినాం కదా అని అంటున్నారు. వాస్తవంగా అవి తాయిలాల కిందికి పోతాయి. అది సంపూర్ణమైన భోజనం కిందికి పోదండి. తాయిలాలు కాదు మేము అడుగుతా ఉండేది. మాకు సంపూర్ణమైన జీవన విధానంలో మేము మెరుగుగా జీవన విధానం గడపడానికి, నిలదొక్కుకోవడానికి మాకు స్కీములు అంటూ ఏర్పరచండి. మమ్మల్ని కూడా ముందు బాటలో పోయేదానికి అవకాశం కల్పించండి. పోయినంతకాలం మమ్మల్ని వెనకబడినారు అనద్దండి. వెనకబడిన వాళ్ళం మేము ముందుకు వచ్చేదానికి గవర్నమెంట్లో తగిన చర్యలు చేస్తే తప్పక ముందు వరుసలోకి వస్తాము. మేము కూడా అన్ని రంగాల్లో నిలదొక్కుకోగలుగుతామని భావిస్తున్నామండి. దయచేసి మేము అడిగిన డిమాండ్స్ని మేము ఇంతవరకు కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చినాము. ఆ మెమరాండంలో మేము అన్ని రీజనబుల్గానే డిమాండ్ చేశామండి. వాటిని ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయి ఆ డిమాండ్లని తప్పక నెరవేరుస్తారని ఈరోజు మేము ఆశిస్తున్నామండి. మీడియా వారికి మరియు ఇది చూస్తున్న మా తోటి బీసీలకు అందరికీ హృదయపరచడం. అమలు పరచకపోతే ఈరోజు మేము వటుడు ఇంతయ్య అంతయ్య అనేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్యుకేషన్స్ చేయబోతున్నామండి. మేమేం తక్కువ మంది లేమండి. సీమల పుట్ట పగిలినట్లున్నాము. ప్రతి నియోజకవర్గంలోనూ మేము 60% ఉన్నాము. 60% మేమందరం ఒక్క తాటి మీదకి వస్తే తప్పక మా కోరికలు మేము నెరవేర్చుకుంటాం. మాకు నమ్మకం ఉంది. ఎడ్యుకేషన్లు చేస్తాము, హర్తాళులు చేస్తాము, మేము ఎక్కడ చూసినా ధర్నాలు చేస్తాము, రాష్ట్రాన్ని స్తంభింపజేయబోతామని తెలియజేస్తున్నానండి. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను. ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేశల శంకర్రావు గారి పిలుపు మేరకు బీసీ రక్షణ చట్టం కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను కూడా ఆవిష్కరించే విషయంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బీసీల మీద అనేక రకాలుగా దౌర్జన్యం జరుగుతూ ఉంది. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా రక్షణ చట్టం ఇచ్చారో బీసీలు కూడా అలాంటి రక్షణ చట్టం ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున 1.5 సంవత్సరం కావస్తున్నప్పటికి కూడా మా బీసీలకు బీసీ రక్షణ చట్టం ఇవ్వకపోక మమ్మల్ని అవమానించినట్లుగా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అనగానే బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద అభిమానం ఉంటే, బీసీల మీద గౌరవం ఉంటే మీరు ఇప్పటికైనా మా వాళ్ళను కాపాడవలసిందిగా, మమ్మల్ని గౌరవించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. బీసీ రక్షణ లేనందువల్ల ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రజకుల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అనేక రకాలుగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో బీసీ విద్యార్థి మీద దాడి జరిగేయడానికి కూడా సిద్ధపడడం జరిగింది. మరి బీసీ రక్షణ కమిటీ ఉన్నట్లయితే మా వాళ్ళకి ఈ విధంగా జరిగేది కాదు కదా. మరి ఇప్పటికైనా మేల్కొని నారా చంద్రబాబు నాయుడు గారు మాకు వెంటనే రక్షణ కమిటీని అమలు పరచాలుగా కోరుతున్నాం. మరి ఈ జిల్లాలో 2 మంత్రులు బీసీ మంత్రులు ఉన్నారు, సబితమ్మ మేడం గారు, సత్యకుమార్ అన్న గారు. మరి మీరు బీసీ కమిటీలో కూడా మెంబర్స్గా ఉన్నారు. మరి ఈ రోజున బీసీల నాయకులుగా ఉన్నటువంటి మా వాళ్ళు మీరు, మా పెద్దలు మరి మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇప్పటికైనా మీరు సబితమ్మక్కకు చెప్తున్నాం, సత్యకుమార్ గారిని విన్నవించుకుంటున్నాం. మీరు బీసీ రక్షణ కమిటీ కావచ్చు, బీసీ జరుగుతున్నటువంటి ఏదైనా సరే మీరు ముందుండి వారి కోసం పాటుపడాలని, వారి కోసం మీరు త్యాగం చేయాలని, పోరాటం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన జిల్లా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రము అందజేయడం జరిగింది. మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారు, శంకరప్ప జయశ్రీ గారు, మా అధ్యక్షులు శంకర గారు, ఉపాధ్యక్షులు స్టేట్ టీచర్స్ సెక్రటరీ అయినటువంటి నాగరాజు గారు,
ధర్మవరం ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను అంతా కలిసి, నా పేరు గిరాజ్ రవి, అందరూ కలిసి జిల్లా కలెక్టర్ గారికి బీసీ సంరక్షణ చట్టాన్ని అమలు చేసే విధంగా బీసీలకు న్యాయం జరగాల. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మా బ్యాక్ బోన్ బీసీ అని చెప్పుకుంటూ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత బీసీలు అంటే ఎవరు నువ్వు అనేటువంటి, అసలు మమ్మల్ని చూడనట్టు వాళ్ళు చేసేటువంటి చాలా మన దారుణమైన పరిస్థితులు. బీసీలు అంటే రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే ఓసీలే అని చెప్పేసి చెప్పక తప్పదు. ఓసీలు అంటే గౌరవం ఉంది. ఒకప్పుడు ఓసీ నాయకులు ఎంతవరకు బీసీలకు న్యాయం చేస్తున్నారో, ఎన్టీఆర్ దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం స్థాపకుడు, ఆయన బీసీలకు ఇచ్చినటువంటి పెద్ద పీట. అటువంటి త్యాగాన్ని ఆయన బీసీలకి అందరూ ఎక్కడన్నా పోని బీసీలే ఉంటారు ఆయన చుట్టూ. కానీ ఇప్పుడున్న ప్రజానాయకులు ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, సీఎంలు కానీ, ప్రతి ఒక్కరు కూడా బీసీ నామజపం చేయడము, తర్వాత బీసీలకు